అన్న నమస్తే. నమస్తే సార్. ఏం పేరు అన్న? నా పేరు పులి బలరామ్ అంటారు. బీజేపీ డివిజన్ ప్రజెంట్ చేసినప్పుడు కౌన్సిలింగ్ మెంబర్. పాలిటిక్స్ గానే ఉన్నారు. ఓకే, సో ఎట్లా ఉంది మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎట్లా ఉంటుంది రాజకీయాలు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే 6 గ్యారెంటీ అనేది ఏమి అందలేదు పబ్లిక్. దాని మీద వ్యతిరేకత ఉంది. హైడ్రా వల్ల సామాన్య పబ్లిక్ ఏదైతే ఉందో నష్టం ఉంది. దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే జిహెచ్ఎంసీలో ఓడిపోయే ఉన్నది. దీని సిచ్యువేషన్ అట్లనే కనిపిస్తుంది. ప్రజాపాలన అంటా ఉన్నారు, 6 గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాము, ప్రజలు మా వైపే ఉన్నామని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది కాబట్టి ఇప్పుడు అన్ని 6 గ్యారెంటీ అన్నా కానీ ఎవరికి చెందింది? ఒక నాయకుడు అయినా చెప్పిండా ఇది మేము ఓన్లీ బస్ ఫ్రీ అంటే ఆడపడుచులో ఒక్కటే అది ఒకటి చేసి, కానీ మిగతాది బంగారం అనేది తులం బంగారం షాది ముబారక్ అది ఎవరికి ఇంతవరకు 2 సంవత్సరాలు అందలేదు ఎవరికి. నేను పెట్టినా కొద్దిగా, నేను 5-6 పెట్టినా, అవి మీ ఎవరికి రాలేదు. ఇంకా వాళ్ళు నాకు రోజు ఫోన్ చేస్తూ ఉంటారు, ఒక రోజుకు తినం తప్పి తినం. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్గా పరిపాలన చేస్తుంది. లాస్ట్ ప్రభుత్వం అదే విధంగా ఉంది, ఇప్పుడు వచ్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా సేమ్ ఇద్దరు ఒకటే అన్నట్టు ఉంది. అంటే 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వాలు ఏం కాలేదంటారా? అంటే అభివృద్ధి కొన్ని జరిగినాయి, కేసీఆర్ జరిగినాయి, కానీ స్కామ్లు ఎక్కువ జరిగినాయి. అందులో కోట్ల వేల కోట్ల ఇప్పుడు మా కుత్బుల్లాపూర్లో కొన్ని లక్షల వేల కోట్ల సంపాదన చేసుకున్నారు రాజకీయ నాయకులు. లోకల్లో ఉన్న ఎమ్మెల్యేతో పాటు అందరూ అతని అంచులంతా కొన్ని కోట్లు సంపాదించారు. కానీ ఇంత ఇప్పుడు మీరైతే ఇట్లా అంటారు, మరి 3 సార్లు గెలిచిండు కదా, మరి ఎట్లా కావచ్చు? నా అధికారం ఒక్కసారి వచ్చిందనుకో, దాన్ని మళ్ళీ ఒక్కసారి అధికారం ఏ విధంగా ఉందనేది వాళ్ళకి ఐడియా తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్న దొంగ ఓట్లు చాలా ఉన్నాయి. దొంగ ఓట్ల వలన ఇక్కడ ఏమిటంటే కమిటీ అలా చేశారు, క్రిస్టియన్స్ కమిటీ అలాగా, ముస్లిం కమిటీ అలాగా, హిందువులకు కమిటీ అలా చేసి ఏంటి అంటే హిందువులు అనేది 4 వైపులో పోతాయి. ఈ క్రిస్టియన్స్ మైనారిటీ ఓట్లు మాత్రం ఒక్కటికే పోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఉంటారు వాళ్ళు. సో మరి ఇక్కడ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారు, సో ఎట్లా ఉంది ఆయన పాలన, ఎట్లా ఉంది మరి? ఆల్రెడీ మేము ఇప్పటికి గత కొన్ని 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఆయన మేము పోరాడుతున్నాం. మేము బీజేపీ తరపు నుంచి పోరాడుతున్నాం. మా సీనియర్ నాయకుడైన ఆకుల సతీష్ ఆధ్వర్యంలో. పరంగా కాకుండా ఒక ఓటర్గా ఏం చెప్తారు అంటే ఇక్కడ పాలన చూసుకున్న డెవలప్మెంట్ విషయంలో ఎట్లా అనిపిస్తుంది ఒక ఓటర్గా చెప్తారు? ఓటర్గా ఇప్పుడు నా ఇల్లు ఇక్కడ 25 గజాలు పోయినది. ఇది 60 పిల్ల రోడ్ చేసిన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే అలా ఉన్న ఊరు. ఇంతవరకు 15 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు ఒక డెవలప్మెంట్ చేయలేదు. మీరు చూసుకోండి, ఇప్పుడు డెవలప్మెంట్ చేయండి 3 సార్లు గెలిచిందంటారా? అంటే ఏం చేయండి? నేను ఏమంటున్నా, ఎవరైతే ఉంటారో వాళ్ళకు డబ్బులు ఇచ్చి దొంగ ఓట్లతో గెలిచిన ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎస్ఆర్ఐ వస్తాయి కదా, ఎన్ని ఓట్లు పోతాయో చూడండి. 100% ఈడ దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే గారు 3 సార్లు గెలిచిండు. లాస్ట్ టైం టీడీపీలో 14 గెలిచిన, ఏదో సమైక్యాంధ్ర ఉంది కాబట్టి టీడీపీ గెలిచిన తర్వాత దాన్ని మలుచుకొని మళ్ళీ కంటిన్యూ అయితే దాని డెవలప్మెంట్ ఏదంతా అనుకున్నాం. కానీ ఇంతవరకు కుత్బుల్లాపూర్లో పుట్టిన వివేకానంద గారు ఇంతవరకు ఏం చేయలేకపోయాడు. సో మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అటు జనసేన పార్టీ కూడా ఈసారి పోటీ చేస్తామంటా ఉంది, అటు కవిత పార్టీ టీఆర్ఎస్ కూడా పోటీ చేస్తా అంటా ఉన్నారు, అటు బీజేపీ ఉంది, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఎట్లా ఉంటుంది అన్న పోటీ? అన్న ఈడ నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ అధికారంలో. జిహెచ్ఎంసీలో లాస్ట్ టైం ఎట్లా వచ్చిందో అదేవిధంగా ఇప్పుడు జిహెచ్ఎంసీలో కానీ ఇప్పుడు సైబరాబాద్ ఏదైతే అయిందో దాంట్లో మా పార్టీ మేయర్గా కూర్చుంటా అనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను కంపల్సరీ. ఎందుకంటే కవిత పార్టీ అంటే వాళ్ళ ఇంట్లో కూడా బయటకు తెచ్చి చేస్తే ఎవరు నమ్మరాలని, టీఆర్ఎస్ ప్రభుత్వ ఎవరు నమ్మరు. ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దె కాంగ్రెస్ దిగినాక వాళ్ళు ఎక్తానే ఏదైతే కేటీఆర్ చెప్తున్నారో అది అసత్యం. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా అమలు చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ ఏది బస్సు సౌకర్యం ఒకటి, ఆడపడుచులకు ఒకటి తప్ప మిగతా అంతా ఫెయిల్ అయిపోయినాం.